హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ రీతు. ఈరోజు మేము యాదగిరిగుట్టకు అయితే వెళ్తున్నామండి, ఇంకా స్వర్ణగిరి కూడా. అయితే చూడండి, యాదగిరిగుట్ట రోడ్ ఇది ఎంట్రన్స్. చాలా అంటే చాలా బాగుందండి గుడి, సూపర్గా ఉంది అసలు. వెళ్ళాము మేము, ఇంకా వెళ్ళేసరికి 8-9 అయిపోయింది. అయితే అక్కడ రథం చేద్దాం అనుకున్నాము, అమ్మ వాళ్ళు రథం చేస్తున్నారు. ఇంకా అనేసి మేము వెళ్తే ఫస్ట్ స్నానాలు తీసుకుందామని కోనేరు దగ్గరికి వెళ్ళాము. నా చిట్టి తల్లికి వాటర్ చూస్తే ఫుల్ ఆనందం, ఎక్కలేని ఆనందం వస్తుందండి. చూడండి ఎంత లోపలికి వెళ్ళిందో తను. చాలా అంటే చాలా ఆనందం ఆమెకి ఆ వాటర్ని చూస్తే. రావట్లేదు, నేను తీసుకొచ్చి బయట కూర్చోబెట్టినా మళ్ళీ వెళ్తుంది లోపలికి. వినట్లేదు, అసలు మాటే వినట్లేదు. చూడండి, ఒకసారి బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వస్తా అని ఏడుస్తుంది. చూడండి, వద్దంటే కూడా లోపలికి వస్తా అని ఒకటే ఏడుపు. ఇంకా స్నానాలు చేసుకొని డ్రెస్అప్ అయిపోయి ఇంకా రథం దగ్గరికి బయలుదేరామండి. రథం సామాను అవన్నీ కొనుక్కొని టికెట్ అయితే 800 ఉండిందండి. మిగతా సామాను 500. నా చిట్టల్లి అక్షంతలు ఇస్తే అక్షంతలు తింటుంది. అక్కడ మా ఆయన చూస్తున్నారు రథం. చూడండి, రథం కింద మమ్మీ ఇంకా అత్తమ్మ డాడీ అలంకరణ చేస్తున్నారు. ఫస్ట్ మనం అలంకరించి పెట్టుకుంటే అయ్యగారు వచ్చి పూజ స్టార్ట్ చేసి మనం స్టార్ట్ చేసుకో. ఎంతమంది చేశారు రథాలు అంటే అసలు చెప్పొద్దు. ఒక టైమింగ్కే 100 మంది ఉన్నారండి అసలు. కార్తీక మాసంలో చాలామంది చేస్తున్నారు అసలు. చూడండి, చాలా అంటే చాలా బాగా జరిగింది రథము. వీళ్ళిద్దరూ అది కంకణం ఇస్తే కట్టుకోవడానికి నా చిత్తల వాళ్ళ డాడీ కడుతుందంట, ఆమె కడుతుంది. చూడండి, అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తా అని ఏడుస్తుంది. వ్రతం అయితే అవుతుందండి. ఇంకొకటి సత్యనారాయణ వ్రతం వినాలి, కథ వినాలి అని చాలామంది చెప్తుంటారు. చాలా మంచిదంట అండి వింటే. నా చిట్టలి పడుకుందండి ఇక్కడ మధ్యలోనే, చూపిస్తాను. ఇక్కడే పడుకోబెట్టాను పక్కకి. చూడండి, ఎందుకంటే బాగా నిద్ర వచ్చి ఏడుస్తుంది. కాలు మీద ఎక్కువసేపు వేసుకోలేకపోయినా, అందుకే కింద పడుకోబెట్టిన. వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. హారతి అండి, ఇక్కడ హారతి అయితే పూజ అంతా అయిపోయింది. ఇంకా హారతి చూడండి, ఎంతమంది వ్రతాలు చేశారో. ఒకసారి నేను పిక్స్ యాడ్ చేశాను ఇక్కడ. టికెట్ అండి 800 కౌంటర్ అక్కడ టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇంకా పూజ సామాన్ కూడా వేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, ఇక్కడ నిలబెట్టారు కదా చాలామంది, అక్కడ సైడ్ వేసి. ఇదండి సత్యనారాయణ వ్రతం చేసే సత్రం. ఇది మనకి యాదగిరిగుట్టలో. చూసుకోండి, చాలా మారిపోయాయి అసలు. ఇవి గెస్ట్ ఉండే ఫామ్ హౌస్ అంట అండి అక్కడ యాదగిరిగుట్టలో. ఇంకా మేము స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాం. అక్కడ చూడండి, స్వర్ణగిరి అయితే స్టార్ట్ వచ్చేసాము ఆల్రెడీ. టామీ వచ్చింది రీతు, టామీ అగో చూడు రీతు ఇక పెద్ద జాజా చూడాలా, పెద్ద జాజా. వెంకటేశ్వర స్వామి చూడమా, కార్ పార్కింగ్ పోయేటప్పుడు అంతా చాలా బాగుంది అసలు. స్పేస్ కూడా చాలా 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 ఉంది అసలు. ఎంట్రన్స్ కోతలాగా అనిపించింది ఫస్ట్. ఇక్కడ ఒక పిక్ దిగామండి స్వర్ణగిరి దగ్గర. మా చిత్తలు ఎలిఫెంట్ దగ్గర కూర్చొని చూడండి వెళ్తున్నాను. బట్ టెంపుల్లో మాత్రం ఫోన్ అలో లేదు. వాటర్ దగ్గర ఒక్కటి ఫోన్ అలో ఉంది, వేరే దగ్గర అలో
వస్తాయండి. ఇది స్వర్ణగిరి టెంపుల్ అండి. మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. ఆంజనేయ స్వామి ఇంకా ఇక్కడ నా చిత్తాలు అయితే వాటర్ చూసి తెగ సంతోషం ఆమెకి. మనం అనుకున్నది వచ్చిందండి. మనం ఇంతసేపు దేనికోసం ఎదురు చూస్తున్నాం, దీనికోసమే కదా. చూడని వాళ్ళు అంటే